ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 24వ తారీఖు లగాయతు ఆగస్టు 30 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే, ఈ వారంలో మిథున రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కర్కాటక రాశి యందు బుధ శుక్రుల యొక్క సంచారము, సింహరాశి యందు రవికేతువులు, కన్యారాశి యందు కుజుడు, అలాగే కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో సింహం, కన్యా, తుల, వృశ్చిక రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి లాభస్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు. అలాగే షష్ఠ స్థానమందు శనేశ్వరుడు. చంద్రబలం ఈ వారం ప్రధానంగా వారంలో ప్రారంభంలోనే కనపడుతూ ఉన్నది. ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి, అలాగే నవమ స్థానమందు గురుడి యొక్క అనుకూలతతోటి ఈ వారం నడుస్తుంది. ప్రత్యేకించి వ్యయస్థానమందు కుజుడు కానీ, కేతువుతో కూడి ఉన్నటువంటి కుజుడు, పంచమ స్థాన స్థిత రాహువు, అలాగే ఈ రాశి వారులని ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాల జాబితాలో, అంటే తక్కువ సంచారం చేసేటువంటి దశమంలో శుక్రబుధులు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ అదంత ప్రమాదకరమైనటువంటి విషయం కాదు. ఎందువలన ఇక్కడ వృత్తిపరమైనటువంటి ఒత్తిడికి ఏమన్నా కారణమవుతారు తప్పితే ప్రమాదం ఏం లేదు. ఇక్కడ వ్యయస్థానమందు కుజుడు ఉన్నప్పుడు కోపం పెరిగిపోతూ ఉంటుంది, అసహనం పెరిగిపోతూ ఉంటుంది, అసంతృప్తి పెరిగిపోతూ ఉంటుంది. మీరు గమనించండి, మిమ్మల్ని ఎవరు సాటిస్ఫై చేయలేరు. అంటే మీరు మీ పలానా కోరిక కానీ, లేదు పలానా వాళ్ళకి మనం గతంలో ఇలా సహాయం చేశాం కదా, వాళ్ళు ఎందుకు చేయరు, మనం ఇంత మర్యాద ఇచ్చాం కదా, వాళ్ళు ఇచ్చిన మర్యాద మన ఎందుకు ఇంత తక్కువగా ఉన్నది అంటే మీకు ఇచ్చే మర్యాద సరిపోదు. ఈ కుజుడు ఎంతసేపు కొంత అహంభావాన్ని పెంచుతూ ఉంటారు. అది తగ్గించుకున్న నాడు తులారాశి వారు బాగుపడతారు. అడ్జస్ట్ అయ్యేటువంటి మెంటాలిటీ ఎక్కువగా కలిగి ఉండాలి. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, మిగతా వాటి వల్ల ఏది ప్రమాదం లేదు. అటు ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయి. మీరు గమనించండి, కోపం పెరుగుతూ ఉంటుంది, అసహనం పెరుగుతూ ఉంటుంది, అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే అది మీకు నచ్చదు. నువ్వు ఎందుకు అలా చేసావు, నేను చెప్పిన విధంగా ఎందుకు చేయలేదు నువ్వు అనేటువంటి కోపం పెరుగుతూ ఉంటుంది. ఒక రకమైనటువంటి ఆధిపత్య ధోరణి చలాయిస్తూ ఉంటారు. అది సాగదు మిగతా వాళ్ళ దగ్గర. ఎప్పుడైతే అది సాగదో దాని నుండి క్రోధం వస్తుంది, కోపం వస్తుంది, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వ్యయకుజుడు ఏ విధంగా అయితే ఇబ్బంది పెడతారో దాని పరంగా మనం జాగ్రత్త పడిపోవాలి. అంటే ఏమిటి? అడ్జస్ట్మెంట్. ఓకే, నువ్వు పలానాది ఇన్ని రోజుల్లో డబ్బు తీసుకున్నావు, ఇన్ని రోజుల్లో ఇస్తాన్నావు, ఇంకో 2 రోజులు అడుగుతున్నావు, సరే తీసుకో. అంతేగాని నువ్వు ఈ రోజే ఇస్తాన్నావు, ఇప్పుడే ఇస్తావు, వాడు ఇవ్వలేడు ఎలాగో మీరు అరిచినంత మాత్రాన వాడి దగ్గర డబ్బులు రావు. అలాగే నీకు ఇంకొక వారం రోజులు టైం ఇస్తున్నాను, పట్టరా అన్నారనుకోండి, అక్కడితో తగువ వెళ్ళిపోతుంది, లేకపోతే అది పెంచుకున్న వాళ్ళం అవుతాం. అంటే ఇలాంటి ఎగ్జాంపుల్సే జరుగుతూ ఉంటాయి ఈ వారంలో. కాబట్టి కొంత కోపాన్ని తగ్గించుకోండి. అసౌకర్యం ఏర్పడినా కొంచెం దాటి ముందుకు వెళుతూ ఉండండి. అలాగే ఎదుటి వారిని కొంచెం భరించేటువంటి శక్తిని కలిగి ఉండండి. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఎక్స్క్యూజ్ అడిగితే ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి ఫలితాల వల్ల ఈ తులారాశి వారికి మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు తులారాశి వారికి గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ప్రత్యేకించి అంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేదు. గత వారాల్లో ఉన్నటువంటి వాతావరణం ఈ వారంలో దశమ కేంద్రమందు రవి యోగిస్తున్నారు. ఏకాదశమందు రాశ్యాధిపతి కుజుడు యోగిస్తున్నారు. వారంలో జన్మరాశి యందు చంద్రుడు యొక్క సంచారం యోగిస్తున్నారు. అంటే 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. తత్ఫలితంగా
కొంచెం ప్రశాంతమైనటువంటి జీవనం ఉంటుంది. ఎవరైతే ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అక్కడ ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వాటి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. విదేశాల్లో ఏదైనా ఇరుక్కుపోయినటువంటి వారు, ఉద్యోగం రావాల్సినటువంటి వారు, లేదా ఇక్కడ నుండి వేరే దేశానికి వెళ్ళాలి, లేదా వేరే దేశం నుండి ఇక్కడికి రావాలి, ఇటువంటి ఏదైనా దేశాంతర్వాసానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో అవి కొంత కుదుట పడతాయి. ఒకటి. రెండు, ఆర్థిక ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు మెరుగుపడతాయి. ఇక్కడ ఇంకొక కేటగిరీలో మనం చూసుకుంటే మానసికమైనటువంటి రోగులు కొంతమంది ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఎక్కువగా మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి. మన పుష్ప సుగంధ కించత్ కావ్యాది మాతృకారకుడు చంద్రుడు కాబట్టి ఆయన బలహీనమైనటువంటి స్థానం కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ మానసిక సమస్యలకి ఈ వారం ఏదైనా కొంత సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది. ఏదైనా ఒక మంచి వైద్యమో లేదా ఒక మంచి ఏదైనా సాధనమో ఇంకోటి ఏదైనా మనం పట్టుకుని ఇటువంటి మానసిక సమస్యల్ని బయటపడేటువంటి పరిస్థితి. అలాగే ఆరోగ్య ఆర్థిక సంబంధ విషయాలు మెరుగుపడుతూ ఉండడం, ఉద్యోగ సంబంధమైన విషయాలు మెరుగుపడుతూ ఉండడం, అంటే ఏదైనా ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అది రావడము, లేదా తత్సంబంధమైనటువంటి కార్యక్రమం మంచిగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు, ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఎదుగుదల ఉన్నది, ఆరోగ్యపరమైన ఎదుగుదల ఉన్నది, కుటుంబపరమైన ఎదుగుదల ఉన్నది, శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. అలాగే ఏదైనా ఒక మంచి వస్తువులను కానీ, వాహనాలను కానీ, లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని కానీ వీటిని కానీ కొనుక్కోగలుగుతారు. కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే ఆనందదాయకమైనటువంటి సమయమే ఉన్నది. అలానే మిగతా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క స్థితి లేకపోలేదు, కాకపోతే వాటిలో కొంత మెరుగు. ఈ వారంలో వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి సప్తమ స్థానమందు గురుడు, అష్టమ స్థానమందు శుక్రుడు, అలాగే లాభస్థానమందు చంద్రుని యొక్క ఆనుకూల్యతతో కలుపుకొని 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అష్టమ స్థాన స్థిత బుధుడు గాని, అలాగే నవమంలో ఉండేటువంటి రవిగ్రహం గాని, దశమ కుజుడు గాని, పంచమంలో ఉండేటువంటి వక్రగతి కలిగినటువంటి శని గాని, అర్ధాష్టమ రాహు గాని, ఇలా కొంత ప్రతికూలమైనటువంటి గ్రహ సంపత్తే ఎక్కువగా ఉన్నది. ఇన్ని ప్రతికూలతల మధ్యలో రాశ్యాధిపతే బలంగా నిలబడ్డటువంటి గ్రహం. ఆయనే ఏ ఉపద్రవం వచ్చినా మీకుండేటువంటి దైవ బలం ఆధారంగా ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ ఒకటి గమనించండి, దేవగురువైనటువంటి బృహస్పతి కూడా అక్కడ పుణ్యాపుణ్య విచక్షణ చేస్తారు. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్ర పోషణం. జీవితంలో ఏ ఇబ్బంది వచ్చినా భయపడనటువంటి స్థితి కలగజేస్తారు గురుడు. అలాగే ఏదైనా ఒక జ్ఞానాన్ని కలగజేస్తాడు. మరీ ముఖ్యంగా పలానా సమస్య ఉన్నది, గతంలో ఈ సమస్యతో వీళ్ళు మన దగ్గరకు వచ్చారు కదా, వాళ్ళు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయగలిగారు అనేటువంటి విధంగా ఆలోచన చేస్తూ ఉంటుంది. రీసెర్చ్ ఓరియంటెడ్ గా వెళుతూ ఉంటుంది బుర్ర. అలాగే ఏదైనా ఒక ప్రాబ్లంని మనం ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి విధానంలో ఆలోచిస్తూ ఉంటుంది. తప్పితే భయపడేటువంటి తత్వానికి గురుడు కారణం కాదు. అంతేకాకుండా ఉన్నత స్థాయి వర్గం ప్రజలతోటి చక్కటి స్నేహ సంబంధాలు ఉంటాయి. వారి యొక్క వాత్సల్యము, వారి యొక్క స్నేహము మీకు సకాలంలో ఉపయోగపడుతూ ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రత్యేకించి అష్టమంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి సందర్భం వచ్చినప్పటికీ దాన్ని తేలిగ్గా దాటగలిగేటువంటి పరిస్థితిని శుక్రుడు కలగజేస్తారు. ఆరోగ్యాభివృద్ధిని కలగజేస్తారు. అలాగే ఇక్కడ మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలు ఉండడం కొంత మానసిక అశాంతికి కారణమైనప్పటికీ కూడా వాటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. ప్రత్యేకించి ఈ వారంలో అటు మంగళవారం కానీ, బుధవారం కానీ, గురువారం కానీ ఉండేటువంటి పరిస్థితులు మాత్రం కొంత మానసికంగా ఇబ్బందులు పెడతాయి. ఆ సమయంలో చిత్తభ్రంశ అంటే బుద్ధి కూడా సరిగ్గా పనిచేయదు. అదేంటి మనం ఇలా ఆలోచించాము అనేటువంటి ధోరణి తర్వాత వస్తుంది. అంటే ఆ సమయంలో వచ్చేటువంటి ఆలోచనలు కూడా అంత మంచివి కాదు. ఈ విషయాన్ని ధనురాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి ఏదైనా ఒక క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు
గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం. దైవ బలం చాలా ముఖ్యము. ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా, అలాగే వృత్తి ప్రవృత్తులు లేదా విద్య, విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంత జాప్యం ఉంటూ ఉంటుంది, ఒత్తిడి ఉంటూ ఉంటుంది. ఈ విషయాల్ని ఈ రాశివారు ఈ వారంలో కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చెప్పుకోదగ్గ అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం మాత్రం ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ప్రతిరోజు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి.